రంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల జ్యోతి మహిళా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల అలంకరణ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన విద్యార్థులకు అధ్యాపకులకు మహిళలకు రాష్ట్ర ప్రజలకు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సామాజిక ప్రజా ఉద్యమ సారథి ప్రజా ఉద్యమ నాయకుడు న్యాయవాది ప్రముఖ ఉపన్యాసకులు రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాల కృష్ణ భారతదేశ సామాజిక విజ్ఞాన క్రాంతి జ్యోతి మహిళా స్ఫూర్తి చీకటి సమాజం నుండి చీల్చుకొచ్చిన చదువుల ప్రజ్ఞ సూర్యకాంతి మహిళా సమాజానికి అక్షరమాల స్ఫూర్తి ప్రదాత అట్టడుగు అనగారిన బహుజన సామాజిక వర్గాల అక్షరాలు నేర్పిన చదువుల ఆదర్శమూర్తి భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానశీలి జ్ఞానశక్తి జ్ఞానక్రాంతి మాతా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే సహచారిగా మహనీయురాలి పట్టుదల కృషి త్యాగం అంకిత భావం ప్రజ్ఞాకరణతో సాధించిన విద్యా విజ్ఞాన స్ఫూర్తి దాన్ని అనుకుంటారు కానీ మీరు అమ్మాయిల కంటే కూడా భారతదేశాన్ని అనేటువంటి నికాస్ అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలు అదే రాణి రుద్రమాలు మీరైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్వ దేవత. ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవుని యొక్క నివాసం. ఇదందరూ అనుకుంటారు ఏంటంటే ఇది జూనియర్ కళాశాల కాదు, ఇది పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ ఎంతమంది మహిళామణులు మీరందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైనటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తోపా జనంత్ కిషన్ అంటే కష్టం అనే జీవానికి పట్టుదల అనే తల్లికుంటే బిడ్డనే తోపా జనంత్ కిషన్. ఆయన కష్టం నిజంగా చెప్తున్నా కదా, ఆయన 40 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా ఆయనని. కష్టాన్ని ఒక ఇంటి పేరుగా శ్రమను వాళ్ళ యొక్క వంశం యొక్క గౌరవంగా ఈరోజు సంగారెడ్ల ఒక సంపదగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మా తోపా జనంత్ కిషన్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. అసలు గొప్ప వ్యక్తి కూడా ఈరోజు మన దగ్గర రావడం అనేటువంటిది రాగానే సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి స్టాచ్యూ కూడా ఇస్తానటువంటి ముచ్చట చెప్పిండు. ఇక్కడ ఎల్మ సైడ్ చూడంగానే ఇక్కడ షెడ్ కూడా ఏర్పాటు చేస్తానటువంటి దాని మీద 2 ముచ్చట్లు చెప్పినటువంటి మా అన్నగారు అయినటువంటి తోపా జనంత్ కిషన్ గారికి వాళ్ళ కన్నతల్లి యొక్క నిండు ఆశీస్సులు మనందరూ కూడా ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను సంపూర్ణంగా నమ్ముతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సునీత మేడం అంటే శృతి మెత్తగా ఉంటుంది. వాళ్ళకి 2-3 పిల్లలు ఉండొచ్చు, కానీ ఈ రోజు సంగారెడ్డిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఉన్నటువంటి 900-850 మంది విద్యార్థులు సొంత బిడ్డలు లేక కడుపుల సల్లగా పెట్టుకునేటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు మా సునీత మేడం గారి విషయాన్ని కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ మధ్యలో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయిందంట. ఉపాధ్యాయులను కామెంట్ చేయడం అనేటువంటి ఫ్యాషన్. ఏమనంటే ఈ మధ్యలో పాష్ కాలేజీలు వచ్చినాయి, పాష్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి, పాష్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఈ మధ్యలో ఏంటంటే ఫ్యాకల్టీల మీద సెటర్లు వేయడము, ఫ్యాకల్టీల మీద కామెంట్లు చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను సంతోషపడుతున్నా ఏంటంటే మా ఉమెన్ సంబంధించినటువంటి జూనియర్ కళాశాల ఫ్యాకల్టీ అంటే నాకు తెలిసిన మట్టుకు కొవ్వొత్తుంటది కదా, ఓ కొవ్వొత్తి ఎట్లా కరిగిపోతుంటుందో వాళ్ళ జీవితాన్ని కూడా కొవ్వొత్తిలో కరిగిపోయి మన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులే ఈ ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించాలనేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాన్ని కూడా మీకు హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. ఉపాధ్యాయులు అంటే ఒక పాఠ్య గ్రంథం.